మరుగున పడుతున్న ప్రాచీన యుద్ధ కళలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఎన్టీపీసీ మేడిపల్లిలోని విశ్వభారతి పాఠశాలలో శుక్రవారం సాయంత్రం జరిగిన శ్రీ హనుమాన్ అఖాడ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. పూజా కార్యక్రమాలను నిర్వహించి అఖాడ మాస్టర్ కంది నాగరాజు, కంది చంద్రయ్య అఖాడ శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కలిసి కర్రసాము, కత్తిసాము లాంటి అఖాడ విన్యాసాలను చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పూర్వం కత్తిసాము, కర్రసాము లాంటివే మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక రాజ్యంపై మరొకరు దండయాత్ర చేసే సమయంలో ప్రాచుర్యంలో ఉండేవని తెలిపారు. కర్రసాము, కత్తిసాము విద్యను నేర్చుకోవడం మూలంగా మనం ఆత్మరక్షణతో పాటుగా మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవుతామని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థినులకు ఈ విద్య చాలా ఉపయోగకరంగా ఉంటుందని, విద్యార్థినులు చదువుతో పాటు ఆత్మరక్షణ, మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారు కావడానికి అక్కడ విద్యను తప్పకుండా నేర్చుకోవాలని కోరారు. కీర్తి శిష్యులు కంది రాజయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు కంది నాగరాజు దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం ఉచితంగా విద్యార్థులకు అక్కడ శిక్షణ ఇవ్వడం అభినందనీయమని ఈ సందర్భంగా కంది నాగరాజును, కంది చంద్రయ్యను ప్రత్యేకంగా అభినందించారు. కాగా విశ్వభారతి స్కూల్లో ప్రతిరోజు సాయంత్రం అక్కడ ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాస్టర్ కంది నాగరాజు తెలిపారు. విజయదశమి, దసరా ఉత్సవాల్లో ఈ అఖాడ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీ హనుమాన్ అకాడమీ శిక్షణ కార్యాచరణ కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని నేను విధంగా అభినందిస్తాను. ఎందుకంటే మేమందరం కూడా చిన్ననాటి నుంచి అకాడ రామగుండం గోదావరి అంటే అప్ టు బెల్లంపల్లి, అప్ టు కొత్తగూడెం. మళ్ళీ పురాతన చరిత్రలో చూసుకుంటే మనకు తుపాకులు ఇవన్నీ లేనప్పుడు కర్ర, ఖడ్గమే ఆయుధం. మనిషి యొక్క ఉత్సాహంగా తన నైపుణ్యాన్ని చెబుతూ ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఈరోజు టెక్నాలజీ పెరిగింది, వెపన్స్ వచ్చినాయి, మిసైల్స్ వచ్చినాయి అని చూసినాయి. అయినా కూడా ఆ మిసైల్స్ ఎవరు వాడలేము, తుపాకులు ఎవరు వాడలేము. కానీ కట్టె, కర్రస్వామి దానితో శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా బలంగా తయారవుతూ అవసరం ఉన్నప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు ఆదుకునడానికి ప్రయత్నంతో పాటు మనిషి మంచి మనసుతో, చెడు లేకుండా మంచి పాజిటివ్ ఆలోచనతో ముందుకు పోయే ఒక వ్యక్తిత్వాన్ని నేర్పేటువంటి ఒక అద్భుతమైన వ్యాయామం. నేను ప్రతి ఒక్కరిని కూడా కొడతా ఉన్నాను. అనేక ప్రాంతాల్లో అకాడమీలు పాత్రలు ఉన్నాయి. ఎవరెవరికైతే ఈ విద్య వస్తుందో అనేక సార్లు చెప్తా ఉన్నా, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా. ప్రతి ప్రాంతాల్లో అక్కడక్కడ అందరూ అక్కడ వచ్చిన వాళ్ళు దగ్గరలో ఉన్న స్కూల్స్లలో నేర్పించే కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేపట్టండి. నా వరకు అన్ని రకాలుగా సహాయం ఉంటుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ఈ నిర్వహణ చేస్తున్నటువంటి నాగరాజుకు, చంద్రన్నకి ఈ వయసులో కూడా అద్భుతంగా కత్తి తిప్పుతూ డాల్తో యుద్ధం చేస్తూ ఉన్నారు. వారు మా అందరికంటే సీనియర్, రాజకీయాలు కూడా సీనియర్ నాయకులు. ఈరోజు నేను కూడా మంచి అక్కడ ఉన్న పోలీసు, ఇక్కడ ఉన్న పదార్థం చేసుకున్నారు. వీళ్ళు ఇంకో తరం వారు. నేను వారికి చెప్తా ఉన్నా, అలవాటు తప్పేది, చాలా రోజులైంది, అప్పుడప్పుడు కనబడతా ఉంటే మనం కలిసి ప్రాక్టీస్ చేద్దామని. ఇది అందరికీ అవసరమైనటువంటి విద్య. ఈ కార్యక్రమంలో విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందరపు యాదగిరి గౌడ్, తిరుపతి గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, ఆసిఫ్ పాషా, మడిపల్లి మల్లేష్, ముస్తఫా, ముచ్చక్కుర్తి రమేష్, బొడిగే భరత్ గౌడ్, శ్రీకాంత్, సాయిరం, కీర్తన్, కంది ఆంజనేయులు, రణధీర్ తదితరులు పాల్గొన్నారు.